అందరికీ నమస్తే అండి. ఈరోజు అసెంబ్లీలో కల్తీ నెయ్యి గురించి చర్చ జరగగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా పొలవమని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ చేశారండి. ప్రెస్ మీట్లు పెట్టి మేమంతా కూడా శుద్ధపోసమే, పవన్ కళ్యాణ్ గారు మాట మార్చేశారు, పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతున్నారు, గతంలో ఒకలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, దమ్ముంటే ఆధారాలు చూపించాలి, ఏది వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు కానీ బయట ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు చూపించాలి, దమ్ముంటే మేము చర్చకి రెడీ అని చెప్పేసి ప్రెస్ మీట్లలో సవాళ్ళు విసిరేస్తున్నారండి. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే మొట్టమొదటిసారిగా ఇమీడియట్గా మా దుర్బలుడు వచ్చేస్తాడు పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మనకి ఇష్టం మన నోటుకు వచ్చిందలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి. ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సస్ గురించి, అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి 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 నిన్నటికి ఈరోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ, అసత్యాలు మాట్లాడిస్తూ, అరే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరిదెగించి మాట్లాడించి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనేటువంటి దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావడానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు, నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనక్కి సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎంత ఉపన్యాసాలు మీరు చెప్పే బదులు ఆ గెలిచిన 11 మంది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డితో కలిసి 11 మంది ఎవరైతే ఉన్నారో నిన్నే చెప్పారు కదా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం గురించి అసెంబ్లీలో మాట్లాడతామని చర్చిస్తామని చెప్పేసి నిన్నే చెప్పారు కదా. మరి ఆ 11 మంది వెళ్ళి నువ్వు చెప్పిన సొల్లు ఏదైతే ఉందో అది అసెంబ్లీలో చెప్పొచ్చు కదా, చెప్పించి కొడతారానా? రిపోర్ట్ ఏం చెప్పిందండి, సిబిఐ ఏం చెప్పింది, ఛార్జ్షీట్లో ఏమని పేర్కొంది, మీకేం క్లీన్ చిట్ ఇవ్వలేదుగా, అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి రిపోర్ట్లో ఉంటే ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి మన సాక్షి పత్రికల్లోనూ విష ప్రచారం చేస్తే ఇవాళ ఏమని మాట్లాడతారండి, పవన్ కళ్యాణ్ గారు మాట మార్చేశారండి.
ఆ రోజు ఒకటే మాట, ఈ రోజు ఒకటే మాట. ఇప్పటికీ ఆయన అదే మాట మీద ఉన్నాడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నెయ్యి తీసుకొచ్చి కలిపి లడ్డు ఏం చుట్టలేదు కదా. దీని వెనకాతల ప్రధాన సూత్రధారులు టీటీడీ అధికారులు, అప్పటి చైర్మన్ కావచ్చు, అప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు, అప్పటి అధికారులు కావచ్చు, వాళ్ళని సమర్థిస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు అదే మాట చెప్పాడని ఈరోజు అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. వినిపించడానికి ఆ వీడియో ఒకసారి వినిపిస్తాను, ఒకసారి తగలాడు. ఎవరు మాట మార్చారు, ఎవరేం చేశారు ఒకసారి క్లారిటీగా విను. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. ఇది విజయవాడలో ఫస్ట్ వీడియో, విజయవాడ, తర్వాత తిరుపతి, తర్వాత మంగళగిరి ఆఫీస్లో కూడా మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తా విను. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో ఒక్క నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నావా మీరు చేతితో లడ్డూలు చుట్టారని చెప్తున్నావా? మేము అంటున్నమాట. ఆయన ఆ రోజు నుంచి అదే చెప్పుకొచ్చాడు. ఎవరైతే ఈ కల్తీ నెయ్యిని కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా డబ్బులకి కక్కుర్తుపడి ఇంత దారుణానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడని చెప్పేసి ఆ రోజు అదే మాట మాట్లాడాడు. స్పష్టంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో చర్చిస్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీకు చేత కాక అసెంబ్లీకి వెళ్ళడం మానేసి, అసెంబ్లీకి వెళ్తే మనం సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడారో వినిపిస్తామన్నమాట. ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు, చాలా స్పష్టంగా మాట్లాడారు. సిబిఐ రిపోర్ట్లో ఏముందని చెప్పేసి కూలంకుషంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఏం చేశారు, ఎంత తినేశారు అనేది చాలా స్పష్టంగా వివరించారు. చాలా ఉన్నాయి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుద్ది, ఏమనుకోమకండి. ఇచ్చిన తర్వాత అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది. మాకు ఏమనిపించిందంటే దీన్ని క్యాబినెట్ మీటింగ్ లో మా దృష్టికి తీసుకొచ్చి మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తెలిసింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పి ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తెలిసింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నది సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరా సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాల నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పగలవా పేరునని? నిబంధనలన్నింటిని కూడా ఎందుకు మార్చారండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరి కోసం మార్చారు? మీరు ఆ టెండర్లో ఎవరికి కట్టబెట్టడానికి ఈ నిబంధనలన్నింటిలో కూడా మార్చారు. దానికి సమాధానం చెప్పగలుగుతారా? అసెంబ్లీలో సమాధానం చెప్పండి వెళ్ళి. మనకి మండలంలో బలం ఉంది కదా, 4 కేకలేసి బయటకు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి బొత్స తిన్నారని ముందెట్టేసి 4 కేకలించేసి 4 క్వశ్చన్లు అడిగించేసి సమాధానం చెప్పేలోపు అడావడి చేసేసి దామ్ ధూమ్ ధీమ్ అని చెప్పేసి మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి బయటకు పారిపోతారా కదా. ఇదే అంశం పైన ఈరోజు చర్చ జరుగుద్దని చెప్పేసి మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. మరి వెళ్ళాలి కదా అసెంబ్లీకి. అసెంబ్లీలో తిరుమల లడ్డు వ్యవహారం గురించి, ఈ కల్తీని వ్యవహారం గురించి ఈరోజు చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మనం వెళ్ళాలి, మన దగ్గర ఉన్న ఆధారాలు మనం చెప్పాలి, మన వాదన బలంగా వినిపించాలి అనే ఉద్దేశం మీకుంటే అసెంబ్లీకి వెళ్తారు కదా. అసెంబ్లీకి వెళ్ళకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మీరు అప్పాబాయ కూరలు చెప్తా ఉంటే జనాలందరూ పిచ్చోళ్ళు మీ మాటలు వింటా నమ్మడానికి. అంతేనా పేరునని? ముందానికి సమాధానం చెప్పండి. అడ్డగోలు వాదం దేనికండి? ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా 100 మాటలు మాట్లాడతా పేరునని. మనం ఇక్కడ నువ్వు అక్కడ మాట్లాడడానికి నేను ఇక్కడ మాట్లాడడానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, 2 ఒకటే ఇంచుమించుగా.
పెద్ద తేడా ఏమీ లేదు. అరే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయనతో పాటు ఇంకో 10 మంది గెలిచారు. అసెంబ్లీకి వెళ్ళకుండా బయటికి పారిపోయి వెళ్ళకుండా ఎగ్గొట్టేసి నన్ను తిడతారని, నాకు మైక్ ఇవ్వరని చెప్పేసి ఏదో కుంటి సాగులు చెప్పుకుంటూ మీరు చెప్పేయని నిజాలంటే జనం నమ్మేస్తారా అండి? ఒకవేళ మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు తప్పు చేయలేదు, మీ సైడ్ న్యాయం ఉంది అనుకున్నాం కాసేపు, అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి? బ్రహ్మాండంగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి మాత్రం వెళ్ళారంటండి. అసెంబ్లీకి వెళ్ళరు కానీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తే వీళ్ళు చెప్పింది నిజమైపోద్దా? పైగా ఎవరు మాట మార్చేశారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట మార్చేశారు. వాళ్ళకి అదే మాట మీద ఉన్నారు. మాట మార్చే వ్యక్తులు అయితే వాళ్ళు అసెంబ్లీలో చర్చ ఎందుకు పెడతారండి? పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ రిపోర్ట్ ఆధారంగానే గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగానే మాట్లాడుతున్నారు కానీ స్వయంగా ఎవరో వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పట్లేదండి. ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు, ఇవాళ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా 38 మంది మీద కేసులు నమోదు చేశారు. 250 కోట్ల రూపాయలు తినేశారు. అసలు నెయ్యే వాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, వీళ్ళు నెయ్యి కాదు, అది అనేక రకాల కెమికల్స్ తోటి ఒక మిశ్రమాన్ని తయారు చేశారు. చాలా కెమికల్స్, చాలా రసాయనాలు వాటితో వాడారు. ఆ కెమికల్స్ అన్నీ కూడా, ఆ రసాయనాలన్నీ కూడా వేటితో తయారవుతాయో కూడా ఎవరికి తెలియదు. అంత దారుణంగా పరిపాలించారు. అన్ని మతస్థులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా చేసుకొచ్చారు. టీటీడీలో ఉద్యోగస్తులను కూడా అన్ని మతస్థులు నియమించారు. తిరుమలని అపవిత్రం చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలతో అంత క్లియర్గా కూలంకుషంగా మాట్లాడితే మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అయిపోద్దా? ఎవరు మభి పెట్టాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు ఈ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు పేరున అని నాకు అర్థం కావట్లా. ఒక వారం, ఒక 10 రోజులు అమ్ముతారు. దాన్ని డైవర్ట్ చేయడానికి హెరిటేజ్ని తీసుకొచ్చారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కో మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే చేస్తారు. మేమే కాదు, అమూల్, బ్రిటానియా, ఇంకా దేశంలో ఉన్న ప్రముఖ డైరీలన్నీ కూడా ఆ ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తాయో అందరితో పాటు మేము చేస్తాం, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆధారాలతో క్లియర్గా చెప్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలు అసెంబ్లీలో చూపించుకుంటా, అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఇక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయిపోద్దా? వీళ్ళ విచిత్ర వాదన చూడండి అంతే. వీళ్ళకి నిన్నటి నుంచి తెలుసు అసెంబ్లీలో ఈ వ్యవహారం చర్చకు వచ్చుద్దని చెప్పేసి అని. మరి వెళ్ళాలి కదా, వీళ్ళ వైపు తప్పు లేకపోతే వీళ్ళు నిక్షేపంగా వెళ్ళి మాట్లాడవచ్చు. మాట్లాడలేదు, వెళ్ళలేదు. పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు. మీకు ఇంకొక వీడియో చూపిస్తా. ఈ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా మాట్లాడాడు. అసలు తిరుమలని 7 కొండలుగా జీవో ఇచ్చిందే మా నాన్నగారు. నేను గతంలో కూడా చెప్పా. అసలు తిరుమల 2 కొండల వివాదం మొదలైందే మీ నాన్నగారి హయాంలో. మీ నాన్నగారి ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల, ఆ జీవో నెంబర్ కూడా చెప్పాను, జీవో ఎంఎస్ నెంబర్ 338 తీసుకొచ్చాడు. తిరుమల పరిధి కేవలం 25.5 చదరపు కిలోమీటర్లే. ఆ పరిధిలోకి కేవలం 2 కొండలు మాత్రమే వస్తాయని చెప్పేసి అని అప్పట్లో మీ నాన్నగారి ప్రభుత్వం జీవో తీసుకొచ్చారని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం కదా. అదే అంశం గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని చూపిస్తూ ఆ 338 జీవో ఏదైతే ఉందో ఆ జీవోని అసెంబ్లీలో చూపించి ఆధారాలతో సహా మీ నాన్నగారు ఏమి తిరుమలని 7 కొండలు అని చెప్పేసి అనేవి జీవో ఇవ్వలేదు, కానీ మీ నాన్నగారు ఇచ్చేదే ఉంది. దశాబ్దాల కాలంగా వందల ఏళ్ళ నాటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు బట్టి వెంకటేశ్వర స్వామిని 7 కొండల వాడ అని చెప్పేసి అని పిలుచుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చేది ఏంటని చెప్పేసి ఆధారాలతో సహా అసెంబ్లీలో మాట్లాడారు. ఒకసారి అది కూడా వినిపిస్తా, విను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు. ఇదిగో జీవో నేను చెప్పుకొచ్చాను కదా మొన్న, జీవో ఎంఎస్ నెంబర్ 338 అని చెప్పేసి. ఆ జీవోని ఇక్కడ మా అసెంబ్లీలో స్క్రీన్ మీద వేసి మరీ చూపించారు స్పష్టంగా. వీళ్ళు మాట్లాడితే 746 అండి, 747 అండి, మా నాన్నే తీర్చిదిద్దేశాడండి,
ఇంతకుముందు అసలు లేనే లేదండి. ఆ 7 కొండలు చేసింది మా నాన్న అని చెప్పుకొచ్చే జగన్మోహన్ రెడ్డి మేము గతంలో కూడా చెప్పాం, మీ అబద్ధాలు అన్ని రోజులు పనిచేయవైందా, గూగుల్లో అలా కొడితే ఎలా వచ్చింది, ఇదిగో ఆధారాలు అని చెప్పేసి నీకు ఇవే ఆధారాలు ఇవాళ అసెంబ్లీలో ప్రదర్శించారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వు కూడా 330 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేము అందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడా నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాలు తీశారు. 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారంటే శామ్యూల్ దిశ, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఒక్కొక్కసారి డెలిబరేట్ గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది శామ్యూల్ ఇది క్రిస్టియన్. తప్పులేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. 7 కొండలు ఆయన వెళ్ళింది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్లు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని దిశ, ఇమేజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా, మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను అది అర్థమైందా? అసెంబ్లీలో జీవో నెంబర్లతో సహా డిస్ప్లే చేసి మరీ చూపించారు. ఇప్పుడు చెప్పండి, తిరుమల 2 కొండల వివాదం ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడ మొదలైంది? జీవో ఇష్యూ చేసింది ఎవరో, ఆయన పేరేంటి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు కదా అక్కడ. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ భలే హెరిటేజ్ అని చెప్పేసి ఒక డిబేట్ పెట్టేస్తారు సాక్షిలో. మీకు ఏదన్నా చేతనైతే వీటికి సమాధానం చెప్పండి. మీరు తినేసిన 250 కోట్ల రూపాయలకి సమాధానం చెప్పండి. టీటీడీలో అన్ని మతస్థులను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారో దానికి సమాధానం చెప్పండి. మాట్లాడితే తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఇవాళ చాలా స్పష్టంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, మీరు ఎలా చేశారు, ఇదిగో ఆధారాలు అని చెప్పేసి అని మాట్లాడితే ఆ పేరు నానినో ఇంకొకనో ఇంకో గన్నయ్య గారినో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డైవర్ట్ చేయించడానికి కాకపోతే, ఈ చర్చించేది ఏదో ఈ మాట్లాడేది ఏదో నిజంగా మీ దగ్గర అంత పెద్ద డేటా ఉంటే అసెంబ్లీలో మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి? మాట్లాడితే మన పేటీఎం ఒకళ్ళందరూ ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు కదా, 2 గంటలు మాట్లాడేసాడు మా అన్న, 3 గంటలు మాట్లాడేశాడు మా అన్న. ఎవరికి ఉపయోగం గంటలు మాట్లాడేసి? నేను కూడా ఒక అరగంట మాట్లాడేస్తాను ఇప్పుడు, ఎవరికి ఉపయోగం? వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మాకు పెద్ద తేడా ఉండదు. నేను ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆయన 2 గంటలు 2.5 గంటలు మాట్లాడతాడు, అంతే తేడా. మనం ఏదైనా ఒక అంశం గురించి కూలంకుషంగా చర్చించాలనుకుంటే అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పే వాదన విన్న తర్వాత నీ దగ్గర ఉన్న ఆధారాలు అదే అసెంబ్లీలో చూపిస్తే రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు. అసెంబ్లీ ఏంటి అది? మనకు చేతనవుతుంది ఏంటి? మన వెనకాల బూతులు తిట్టే వాళ్ళు ఎవరో లేరు, మనకు అంత బలం లేదు, మనం 11 మందిమే ఉన్నాము, మనలో ఒక ఆట ఆడేసుకుంటారు అసెంబ్లీకి వెళ్తేని. మనం ఎలాగే కల్తీని గురించి డైరెక్ట్గా మాట్లాడలేము, మళ్ళీ ప్రాంట్గా మాట్లాడలేడు అన్న. చేతిలో స్క్రిప్ట్ లేకపోతే డైరెక్ట్గా లైవ్లో మాట్లాడడం అనేది అన్న కళది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఒకవేళ ఏదన్నా ఒక పరామర్శకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అన్న చేతిలో ఖచ్చితంగా పుష్కలంగా ఇంత లావు ఒక పేపర్లు ఉంటాయన్నమాట, ఇంత లావు పేపర్లు ఉంటాయి. అన్నీ ఎప్పుడు ఆ స్క్రిప్ట్ చూసుకుంటా మాట్లాడడమే, ఆ స్క్రిప్ట్లో ఉన్నదే మాట్లాడతాడు. అంతకు మించి ఎవరైనా ఒక విలేకరు ఒక క్వశ్చన్ అడిగారంటే ఇమీడియట్గా అంటాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది. దానికి ఆన్సర్ లేదు. దానికి ఏదో వెనకడికి మనం ఏదో సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, ఏదో రోబోకి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఎక్కడి వరకు చెయ్యాలి అని కీ ఇచ్చి వదిలేస్తే అక్కడి వరకు చేసి మాట్లాడడం మానేసి వదిలేస్తారు కదా. సేమ్ అంతే అన్న కూడా కీ ఇచ్చే బొమ్మలాగా అన్నకు అక్కడ దాకానే స్క్రిప్ట్ ఉంటుంది. అంతకుమించి మనం ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ లేదు, లోపల బుర్ర లోపల దానికి సమాధానం చెప్పడం. సమాధానం చెప్పినప్పుడు ఏమంటాడంటే 2 చేతులలో పైకటి అని వెళ్ళిపోతాడు అన్న, అయిపోయింది, అక్కడితో క్లోజ్. మీ ప్రెస్ మీట్లు మీ విధానాలు మాకు తెలుసు.
అంతా స్క్రిప్టెడే. ఆ వచ్చే ప్రెస్ మీట్ అయినా లైవ్ అయినా సరే లైవ్ అనుకుంటున్నారా, లైవ్ కొద్ది రికార్డెడ్. ముందు 2-3 గంటలు రికార్డ్ చేస్తారు. అందులో ఎక్కడైనా అన్న ఏమైనా తప్పులు ఒప్పులు ఏమైనా మాట్లాడితే దాన్ని నీట్గా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత దాన్ని స్ట్రీమ్ చేస్తారు. దాన్ని లైవ్ కాదు అది, మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు అంతే. పైగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు చెప్పడం, మేము అంతగా తింతా ఇంతగా అదంతా మేము తోపుతురం కాలం అని చెప్పేసి అని ఇవాళ నుంచి మళ్ళీ మొదలెడతారు. మళ్ళీ హెరిటేజ్ అని అదని ఇదని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అని ఇంకొకటని ఎందుకు ఉన్నదాని మీదే మాట్లాడండి. అన్ని అంశాల గురించి మీరేం విష ప్రచారాలు ఏం చేయవసరం లేదు. సిబిఐ రిపోర్ట్లో ఏమి ఇచ్చింది, ఎవరెవరిని ముద్దాయిలుగా చేర్చారు, ఎంత డబ్బులు తినేసారు, అసలు తిరుమలకు సంబంధించి ఈ నెయ్యి వ్యవహారం గురించి, లేదంటే టెండర్ల ప్రక్రియ కావచ్చు, ఈ నిబంధనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎవరు ఆదేశిస్తే మార్చారు, ఎందుకు మార్చారు, దాని వెనకాతలు ఎవరు ఉన్నారో, ఇవన్నీ కూలంకుషంగా చెప్పండి, వివరంగా చెప్పండి. అవన్నీ వదిలేస్తారు. వాళ్ళు సాయంత్రం మళ్ళీ హెరిటేజర్కి వెళ్ళిపోతారు. నిన్న మొన్న ఎవరో చనిపోతే దానికి హెరిటేజ్కి సంబంధం ఉందని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వచ్చేసారు. గతంలో కూడా ఇలాగే మాట్లాడారు మీరు. 14 నుంచి 19 వరకు కూడా పింక్ డైమండ్ అన్నారు. లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి అని విష ప్రచారం చేశారు. ఆ రోజుల్లో మీరు చేయలేదా? ఆ రోజున ఎవరెవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, విజయసాయి రెడ్డి మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారు. ఏం చేశారు? దానికి సమాధానం లేదుగా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీన్ని పింక్ డైమండ్ వ్యవహారం తేల్చేస్తామన్నారుగా, ఏమైంది? అది పచ్చి అబద్ధం. దేవుడితో రాజకీయాలు మొదలుపెట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్నది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ పేరు నాని లాంటి వ్యక్తులకి ఇవన్నీ కనపడట్లా. మొట్టమొదటిసారిగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. అలా చేయాలనుకున్నాడు కాబట్టికే లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి విష ప్రచారం చేశారు. చేశారా చేయలేదా? చేశారు. మరి వాళ్ళకి నిరూపించలేకపోయారు కదా, అది తప్పుడు ప్రచారం కదా. ఇవాళ రిపోర్ట్ల ఆధారంగా, ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడితే తప్పుడు ప్రచారం అంట. మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా మన ఇష్టానుసారంగా ప్రచారం చేసేయచ్చు. చేశారా చేయలేదా? ఆ రోజున దానికి సమాధానం లేదు. బాబాయ్ గొడ్డల పోటు మనం చెప్పుకోవాల్సిన లేదు దాని గురించి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి మరీ ప్రచారం చేశారు. అది వచ్చే అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేసి 6,17,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి పుస్తకం వేశారు. ఏమైపోయిందో పుస్తకం? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 45 రోజుల్లోగా జైల్లో వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ మాటలన్నీ మాట్లాడాడు. ఏం చేశారు? అది వచ్చే అబద్ధం. కోడి కత్తి నన్ను చంపేపోయారు. ఇంకా నా మీద హత్యాయత్నం జరిగింది, ఇది మర్డర్ ప్లాన్, ఇది నన్ను కాపాడాలి, నేను ఒక్కగానొక్క బిడ్డను, ఇంక నాకు ఎవరో లేరు, అది ఇది అని చెప్పేసి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ విపరీతంగా ప్రచారం చేసి ఏడ్ చేశారు. ఆ రోజు అయితే ఏడ్ చేసింది. అది పచ్చి అబద్ధం. నేను మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్ధం. ఏ మాట వాస్తవం కాదు. ఈ రోజుకి కూడా ఏదైనా నిరూపించగలిగారా మీరు? అమరావతిని భ్రమరావతి అన్నారు, ఇంకొక రకంగా అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద విషప్రచారం చేశారు, నారా లోకేష్ గారి మీద విషప్రచారం చేశారు. ఏదైనా ఒక్కటంటే ఒక్కటే ఆధారాలతో మీరు నిరూపించగలిగారా? నిరూపించలేదు. అవన్నీ అబద్ధాలే. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా అబద్ధాలే. అక్కడ దాకా వద్దు, చిన్నదే. ఇప్పుడు ఏదో హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మీ పత్తిత్తులందరూ కూడా వచ్చి బయటకు వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి మన కార్యకర్తలు వాలంటీర్లుగా ఒక 2,35,000 మందిని ఎంతమందిని నియమించుకున్నాం కదా మనం. వాళ్ళందరికీ కూడా సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి నెలకి 200 రూపాయలు కేటాయించాడండి. ఎవరి సొమ్ము అండి? ఎవరి సొమ్ము ఎవరు కేటాయించారు? ఎవరు కొనడానికి కేటాయించారు? ఎవరు తినేస్తానికి కేటాయించుకున్నాడండి? మరి ఇలాంటి అంశాల గురించి మీరంతా ఎందుకు మాట్లాడట్లేదండి? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ప్రతి దశలోనూ మీకు నోటుకు వచ్చినట్టు మీకు అనుకూలంగా ఏది పెడితే అది విషప్రచారం చేసుకుంటా పోతే అంటే జనాల గొర్రెలు అని చెప్పేసి మీ అభిప్రాయమా? పైగా ఒక్కదానికి సమాధానం చెప్పలేడు, విషప్రచారాలు తప్పితే. పైగా ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడతారు.
ఈ పేరు నేను ఏమైనా చిన్నోడేమీ కాదు, ఈ మనవడు అవినీతిపరుడే. మాట్లాడితే నిన్న మాట్లాడదాకా బీయింగ్ కేసులు మా ఆయన్ని అరెస్ట్ అయిపోతున్నారని చెప్పేసి నేర్చున్నాడు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయమే అవినీతిమయం, అది అందరికీ తెలిసిందే. ఇవాళ మీలాంటి వ్యక్తులు అందరూ వచ్చి ఇక్కడ తిమ్మిన బొమ్మని చేసేసి, మనకి ఆల్రెడీ ఇవాళ టెక్నాలజీ మారింది, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇలా ఏదైనా ఇది దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే గూగుల్లో అలా కొడితే ఇలా వస్తున్న రోజుల్లో కూడా మీరు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే మన కార్యకర్తలు లేదంటే రాష్ట్ర ప్రజలు నిశానీ గాళ్ళు కంటే మీరు లెక్కేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు నాకు ఎందుకు మీదైనా సరే ఒక అంశం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు నన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కదా, నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చేయవసరం లేదు, నువ్వు మాట్లాడిన వీడియో లింక్ తీసుకెళ్ళి చక్కగా గూగుల్ జెమినీలోనో లేదంటే ఇంకో దాంట్లో పేస్ట్ చేసి పేరు నాని మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత ఉందని చెప్తే సరిపోద్ది, అక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది, ఆధారాలతో సహా అక్కడే వచ్చేస్తుంది. అంత టెక్నాలజీ మారిపోయింది, అంత టెక్నాలజీ పరంగా అంత ఆ లెవెల్లో మనం అభివృద్ధి చెందాం. పెద్ద కష్టపడవసరం, ఒక స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి అందులో పడేయడమే, ఇందులో వాస్తవం ఉందా లేదా మీరు ప్రతి అంశంలోనే చెక్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడేవన్నీ కూడా మెజారిటీ 90% వచ్చే అబద్ధాలే. ఆ 10% మాత్రం ఎందులో నిజం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు, అందులో మాత్రమే వాస్తవం ఉంటుంది. మీరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడమాకండి. మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి, కానీ మీరు ఎలా ప్రెస్ మీట్లు పెట్టేసి ఒక పక్క ప్రభుత్వం ఏమో అసెంబ్లీలో అంత పెద్ద చర్చ పెడుతూ ఉంటే మీరు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి అడ్డగోలుగా వాదింతే జనాలు నమ్మడానికి పెచ్చోళ్ళు కాదు. మీరు ఈ అంశాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పేరు నాని మీకు పదే చెప్పి విసుకొచ్చేసింది మాకు కూడా. తిరుమల కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చర్చించండి. అసెంబ్లీకి వెళ్తేనే మిమ్మల్ని నమ్ముతారు. అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు తప్పించుకొని తిరిగినంత కాలం మీరు తప్పు చేసినట్టు లెక్కే. మళ్ళీ కొంతమంది పేటీఎం కుక్కలు వచ్చి అసెంబ్లీకి వెళ్ళకపోతే తప్పు చేసినట్టు అంటే వెళ్ళాలి కదా, మరి తప్పు చేయలేదు భయం ఎందుకండి? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన ఇబ్బంది ఏమన్నా మీకు? మీరు తప్పు చేయకపోతే మాట్లాడవచ్చు కదా, మిమ్మల్ని ఏమైనా కొడతారా తిడతారా ఏదైనా పిల్ల అట్లా కాదు కదా. అసెంబ్లీ శాసనసభ్యులు మన అసెంబ్లీలోకి అడిగి పెట్టామంటే ఖచ్చితంగా మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దీన్ని ఎవడో కొట్టడో తిట్టడో మీ పార్టీలాగా కాదు. మీరంటే అన్ని బూతులు మాట్లాడతారు, లేక అది పక్కన పెట్టేసేయండి దయచేసి. ఇంక ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పడం మానేసి అసెంబ్లీకి వెళ్ళి తగలాడితే బాగుంటుంది.